ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. క్రీస్తునందు ప్రియ సోదరీ సోదరులారా, మీకందరికీ శుభం. బావున్నారా? దేవుని వాక్య భూమిలో మనం అనుదిన యాత్ర కొనసాగిస్తున్నాము. పరిశుద్ధాత్మే మన నాయకుడు, మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడు. ప్రియ శ్రోతలు, రండి, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం లూకా సువార్త 12వ అధ్యాయం. ఈ అధ్యాయమంతా హృదయాన్ని గురించే ఆశ్చర్యకరమైన విషయాలు బయలుపరచబడ్డాయి. ఈ అధ్యాయం హృదయపు ఎక్స్రే అనవచ్చు. సావధానంగా వినండి. లూకా సువార్త 12వ అధ్యాయం 1 నుండి 12వ వచనం వరకు. భయముతో నిండిన హృదయం. మనుషులకు భయపడవద్దు, దేవునికే భయపడు. వేల కొలది జనులు కూడిరాగా యేసు వారికి చేసిన ప్రబోధమిది. పరిసయ్యుల వేషధారణ అనే పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి. మరుగైనది ఏదీ బయలుపరచబడకపోదు, రహస్యమైనది తెలియబడకపోదు. మీరు చీకట్లో మాట్లాడుకునేవి వెలుగులో వినబడతాయి, గదులలో చెవిలో చెప్పుకునేవి మిద్దెల మీద చాటించబడతాయి. నా స్నేహితులైన మీతో చెబుతున్నాను, దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడకండి. ఎవరికి మీరు భయపడాలో మీకు తెలియజేస్తాను. చంపిన తరువాత నరకములో పడద్రోయడానికి శక్తిగలవాడున్నాడు, ఆయనకు భయపడండి. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడతాయి గదా, అయినా వాటిలో ఒక్కటైనా దేవుని ఎదుట మరువబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? నేను మీతో చెప్పేదేమనగా, నన్ను మనుష్యుల ఎదుట ఒప్పుకునేవాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట అతణ్ణి ఒప్పుకుంటాడు. మనుష్యుల ఎదుట నన్ను ఎరుగను అనేవాణ్ణి నేను ఎరగను అంటాను. మనుష్య కుమారునికి వ్యతిరేకముగా ఒక మాట పలికేవానికి పాపక్షమాపణ కలుగుతుంది గాని పరిశుద్ధాత్మను దూషించేవానికి క్షమాపణ లేదు. వారు సమాజ మందిరముల పెద్దల వద్దకు, అధిపతుల వద్దకు, అధికారుల వద్దకు మిమ్మను తీసుకుని పోయేటప్పుడు మీరు ఎలాగూ మాట్లాడదామా, ఏమి ఉత్తరమిద్దామా అని చింతించకండి. మీరేమి చెప్పవలసింది పరిశుద్ధాత్మ ఆ ఘడియలోనే మీకు నేర్పుతాడు. శ్రోతలు, యేసు మాటలు వినడానికి జనం ఎలా ఆయన మీదికి వచ్చి పడేవారో చూచారా? యేసు అసంఖ్యాకులైన రోగులను స్వస్థపరిచాడు. జనం మధ్య విపరీతమైన తొక్కిసలాట. పరిసయ్యుల పులిపిండి విషయం జాగ్రత్త. అది వేషధారణ అనే పులిసిన పిండి. పులిపిండి చెడుగుకు, దుష్టత్వానికి అర్థవంతమైన సంకేతం. ఈ రోజున క్రైస్తవంలో పులిపిండి లేదంటారా? ప్రభువు ఉన్నది అంటున్నాడు. దాన్ని తీసి పారేయండి. దేవునికి భయపడండి, అప్పుడు మీరెవరికీ భయపడరు. అంతే. మతనాయకులను ప్రభువు గద్దించాడంటే వారు ప్రభువును ఆయన శిష్యులను హింసించక మానరు. అయినా శిష్యులు భయపడనక్కర్లేదు. పిచ్చుకను సైతం ఆయన కాపాడుతాడంటే మిమ్మల్ని ఆయన విడుస్తాడా? నోటితో నీవు మాట్లాడే మాటలు కాదు, నీ హృదయంలో నీ వైఖరి ఎలా ఉంది, అది ఎక్కువ ప్రమాదం. నీ హృదయంలో పరిశుద్ధాత్మ చేసే పని, కలిగించే ఒప్పుదల, దాన్ని వ్యతిరేకిస్తే ఇక క్షమాపణకు ఆస్కారమెక్కడా? అప్పటికి ఏది మాట్లాడాలో పరిశుద్ధాత్మే ఇస్తాడులే అని బోధకులు సోమరులయ్యేరు. జాగ్రత్త. వాక్యాన్ని పరిశ్రమించి పరిశోధించకుండా బోధించటానికి నిలువబడే ప్రసంగికుడు సోమరి.
కాని ప్రజల ఎదుట సాక్ష్యమివ్వటంలో పరిశుద్ధాత్మ పాత్ర ఎంతైనా ఉంది. లూకాసు వార్త 12వ అధ్యాయం 13 నుండి 21వ వచనం వరకు పేరాశతో నిండిన హృదయం. దేవుని వాక్యం ప్రకటించడానికి ఎందుకు అంత డబ్బు ఖర్చు చేయాలి? ఆ డబ్బు బీదలమైన మాకివ్వవచ్చు గదా అనే అపర ఇస్కరియోతు యూదాలున్నారు. జాగ్రత్త. డబ్బున్నంత మాత్రాన క్షేమము భద్రత ఉండవు. కలిమి జీవమునకు మూలం కాదు. కనీసపు అక్కరలు తీర్చేటంతవరకు చాలు. ధనాపేక్ష సమస్త అరిష్టాలకు మూలం. ఇది నిజం. కృత్రిమమైన భద్రత అవివేకమనిపించుకుంటుంది. 13వ వచనం నుండి ఆ జనసమూహములో ఒకడు ఆయనను అడిగాడు, బోధకుడా, పిత్రార్జితంలో నాకు పాలు పంచిపెట్టాలని నా సహోదరునికి చెప్పు. ఆయన అన్నాడు, మీ మీద తీర్పరిగానైనా పంచిపెట్టేవానిగానైనా నన్నెవడు నియమించాడు? ఆయన వారితో ఇంకా అన్నాడు, మీరు ఏ విధమైన లోభమునకు చోటివ్వక జాగ్రత్త పడండి. ఒకని కలిమి విస్తరించడము వాని జీవమునకు మూలము కాదు. ఆయన వారికి ఈ ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండింది. అప్పుడతడు తనలో తాను ఆలోచించుకున్నాడు, నా పంటను సమకూర్చుకోవడానికి నాకు స్థలం చాలదు, నేనేం చేసేది? అతడనుకున్నాడు, నేనీలాగు చేస్తాను, నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటినీ నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో చెప్పుకుంటాను, ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించు, తిను, తాగు, సంతోషించు. అయితే దేవుడన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. నీవు సిద్ధపరచినవి ఎవరివవుతాయి? దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగే ఉంటాడు. ప్రియశ్రోతలు, వింటున్నారా? ఆస్తిపాస్తుల విషయంలో పంచాయితీలు తీర్చడానికి యేసు రాలేదు, అంతకంటే గొప్ప పరిచర్య చేయడానికి వచ్చాడు. సాధారణంగా ప్రజలు దేవుని ఎదుట అన్ని పాపాలు ఒప్పుకుంటారు గాని వారిలో నిద్రాణమై ఉన్న ధనాపేక్షను, వస్తువులపై ఉన్న వ్యామోహాన్ని ఒప్పుకోరు. ఇది నిజం. వెర్రి ధనవంతుడి ఉపమానం మనకు నేర్పే సత్యమిదే. ఇతడు ఇహలోకంలో ఎంతో ఆస్తి సమకూర్చుకున్నాడు గాని పరలోకంలో దరిద్రుడయ్యాడు. ఎందుకని అతడు వెర్రివాడు? అతని స్వగతమంతా నేను అనే సర్వనామమే. నేనుతో నిండిపోయిన వాణ్ణి పరలోకం పిచ్చివాడు, వెర్రివాడు, ఉన్మాది అంటుంది. డబ్బు పిచ్చి, వస్తువాహనాల కోసం వల్లమాలిన పిచ్చి అతని హృదయం పేరాశతో నిండిపోయి ఉంది. ప్రాణమా, తిను, త్రాగు, సుఖించు, అదే అతని జీవిత సారాంశం. ఇహలోకంలో ధనం, ఇక మరేమీ లేదు అనుకునేవాడు వెర్రివాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 22 నుండి 34వ వచనం వరకు రెండుగా చీలిపోయిన హృదయం. నీ హృదయం రెండుగా విభజించబడకూడదు, అటో ఇటో తేల్చుకోవాలి. 22వ వచనం, ఈ హేతువు చేత మీరు ఏమి తిందాము అని మీ ప్రాణమును గూర్చి అయినా, ఏమి ధరించుకుందాము అని మీ దేహమును గూర్చి అయినా చింతించకండి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడండి. అవి విత్తవు, కొయ్యవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మీలో ఎవడు చింతించడము వలన తన ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకోగలడు? కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతించనేలా? పువ్వులు ఎలాగు ఎదుగుతున్నాయో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు. అయినా సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలెనైనా అలంకరింపబడలేదని మీతో చెబుతున్నాను. నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డిని దేవుడు ఈలాగు అలంకరించిన ఎడల అల్పవిశ్వాసులారా, మీకు మరీ ఎంతో నిశ్చయముగా వస్త్రములనిస్తాడు.
ఏమి తింటామో ఏమి తాగుతామో అని విచారించకండి. అనుమానము కలిగి ఉండకండి. ఈ లోకపు జనులు వీటన్నిటినీ ఎరుగుదురు. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలుసు. మీరైతే ఆయన రాజ్యమును వెతకండి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహించబడతాయి. దేవుడు లేని పెట్టుబడిదారి వ్యవస్థ కూలిపోతుంది. మీ ధనమే మీకు శాపమవుతుంది అంటోంది యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ధనవంతులారా, మీ మీదికి వచ్చే ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడవండి. ప్రియ శ్రోత, రేపటిని గురించిన ఆందోళన నీకుందా? పక్షులు నీకు పాఠం నేర్పుతాయి, నేర్చుకో అంటున్నాడు ప్రభువు. అడవి పుష్పాలు నీతి పాఠం నేర్పుతాయి. అన్నవస్త్రాలను గురించి ఆందోళన, చింత ఎందుకు? ప్రకృతిని అనగా సృష్టిని పరిశీలిస్తే సృష్టికర్తపై ఆధారపడడం మనకు అలవడుతుంది. ధాన్యం కూర్చుకోవచ్చు, బట్టలు నేయవచ్చు. అసలు సందేశమిదే. వాటినిచ్చిన దేవునిపై విశ్వాసముంచు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలను కాదు, ఆశీర్వాదాలిచ్చిన దేవుని యందు విశ్వాసముంచు. చిన్నమందా, భయపడకు. మీకు రాజ్యము అనుగ్రహించడానికి మీ తండ్రికి ఇష్టం. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి. పాతగిల్లని సంచులను, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనండి. అక్కడికి దొంగ రాడు, చిమ్మెట కొట్టదు. మీ ధనము ఎక్కడుంటుందో అక్కడనే మీ హృదయము ఉంటుంది. పరలోకపు తండ్రి ఉన్నాడు, నీలో ఆత్మ ఉంది. నీ హృదయం పరలోకమందలి తండ్రి దగ్గర ఉన్నట్లే మనం అనుదినము జీవించాలి. రేపు ప్రతి ఒక్కరము అక్కడ దేవుని న్యాయపీఠము ఎదుట నిలవాల్సి ఉంటుంది. ఇహలోకమందు ఉండగా మన వైఖరులు ఎలా ఉన్నాయో తీర్పు తీర్చబడుతుంది. దేవుడు లేకుండా బ్రతికినవాడు దేవుడు లేకుండానే చనిపోతాడు. 35 నుండి 59వ వచనం వరకు చల్లారిపోయిన హృదయం కనిపిస్తోంది. యేసు ప్రభువు తిరిగి వచ్చే వరకు విశ్వసనీయంగా మనం చేయాల్సిన పని ఎంతో ఉంది. ఆయన రాకడ సంగతే మరచిపోతే మన హృదయాలు చల్లారిపోతాయి. మనం లోక సంబంధులమైపోతాము. యేసు ప్రభువు వచ్చి నిర్లక్ష్యంతో పనిచేసే సేవకులకు తీర్పు తీరుస్తాడు. 35వ వచనం, మీ నడుములు కట్టుకొని ఉండండి, మీ దీపాలు వెలుగుతూ ఉండనియండి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయడానికి అతడెప్పుడు వస్తాడో అని అతని కొరకు ఎదురుచూచే మనుష్యుల వలె ఉండండి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండడము కనుగొంటాడో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిలో కూర్చోబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేస్తాడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. అతడు 2వ జామున వచ్చినా 3వ జామున వచ్చినా ఏ దాసులు మెలకువగా ఉండడము కనుగొంటాడో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ ఘడియలో వస్తాడో ఇంటి యజమానికి తెలిస్తే అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వెయ్యనివ్వడని తెలుసుకొనండి. మీరు అనుకొనని ఘడియలో మనుష్య కుమారుడు వస్తాడు గనుక మీరు సిద్ధంగా ఉండండి. ఈ ఉపమానం ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించి చెప్పబడిందే అయినా ఇది సంఘానికి కూడా గొప్ప పాఠం. ఆయన రాజ్యస్థాపనార్థమై వస్తాడని ఇశ్రాయేలు జాతీయ నిరీక్షణ. అయితే ఆయన సంఘాన్ని ఎత్తుకపోతాడు అనేది సంఘము యొక్క ఆశాభావం. పెండ్లి కుమారుడు తన స్నేహితులకు విందు చేస్తాడు. తరువాత పెండ్లి కుమార్తెను తెచ్చుకోవడానికి వస్తాడు. తిరిగి వచ్చేటప్పుడు పనివారు దివిటీలతో ఊరేగింపుగా వస్తారు. ఆయన వచ్చేటప్పటికి విశ్వాసి సిద్ధంగా ఉండాలి. నడుము కట్టుకుని దీపాలు వెలిగించుకుని ఉండాలి. ఆయన రాకడ నిరీక్షణతో ఆయన కోసం పనిచేస్తూ కనిపెట్టుకుని ఉండాలి. ఆయన అకస్మాత్తుగా ఎవ్వరూ అనుకోని ఘడియలో వస్తాడు. 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో పౌలు ఇదే మాట అన్నాడు. రాత్రివేళ దొంగ ఎలా వస్తాడో అలాగే ప్రభువు దినము వస్తుందని మీకు తెలుసు. సంఘమే ఆయనను మధ్యాకాశంలో కలుసుకునేందుకు ఎత్తబడుతుంది. 41వ వచనం, అప్పుడు పేతురు ప్రభువును అడిగాడు, ప్రభువా,
ఈ ఉపమానము మాతోనే చెబుతున్నావా, అందరితోనూ చెబుతున్నావా? ప్రభు అన్నాడు, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టటానికి యజమానుడు తన ఇంటివారి మీద నియమించే నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు? ఎవని ప్రభువు వచ్చి వాడాలాగు చేస్తూ ఉండడము కనుగొంటాడో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దానంతటి మీద అతణ్ణి ఉంచుతాడని మీతో నిజముగా చెప్తున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు రావటంలో ఆలస్యం చేస్తున్నాడని తన మనసులో అనుకొని దాసదాసీ జనాన్ని కొట్టి తిని తాగి మత్తిల్లి ఉండసాగితే, వాడు కనిపెట్టని దినములో, ఎరుగని ఘడియలో ఆ దాసుని యజమానుడు వచ్చి వాణ్ణి నరికించి అపనమ్మకస్తులతో అతనికి పాలు నియమిస్తాడు. తన యజమాని చిత్తము ఎరిగి ఉండి సిద్ధపడకుండా, అతని చిత్తము చొప్పున జరిగించకుండా ఉండే దాసునికి అనేకమైన దెబ్బలు తగులుతాయి. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులుతాయి. ఎవనికి ఎక్కువగా ఇవ్వబడిందో వాని వద్ద ఎక్కువగా తీయాలని చూస్తారు. మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగిస్తారో వాని వద్ద ఎక్కువగా అడుగుతారు. ప్రభువు వస్తాడని కనిపెట్టడం అంటే పని చేయకుండా కూర్చోవడం అనుకుంటున్నారా? ఎప్పుడు వస్తాడనే తేదీని చూడవద్దు, పనిచేస్తూ ఉండు. నమ్మకమైన పని చెయ్యి, ఆయనను సంతోషపెట్టే పని చెయ్యి. వచ్చేది ఎప్పుడు అని అడగవద్దు. ఏ నిమిషంలోనైనా రావచ్చు. 1000 సంవత్సరాలు పట్టవచ్చు. కాని ఏ నిమిషానికి ఆ నిమిషమే నీవు సిద్ధంగా ఉండాలి. ఆయన అప్పగించిన పని చేస్తూనే ఉండాలి. ఆయన రాకడ మన శుభప్రద నిరీక్షణ. వచ్చినప్పుడు ఆయనకు మనం లెక్క అప్పగించాలి. గనుక జాగ్రత్త. ప్రభువు నీకిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చెయ్యకు. అప్రమత్తంగా ఉండు. సోమరితనం సుతరాము పనికిరాదు. ప్రతి విశ్వాసీ తనను గురించి తానే బాధ్యత తీసుకోవాలి. 2 కొరింథీ 5:10 మనం గుర్తుంచుకోవాలి. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలి. విశ్వాసులకు క్రీస్తు న్యాయపీఠం సివిల్ కోర్టు, ధవళ సింహాసనం అవిశ్వాసులకు క్రిమినల్ కోర్టు. న్యాయపీఠం విశ్వాసులకు బహుమానాల తీర్పు, ధవళ సింహాసనం అవిశ్వాసులకు అగ్నిగంధకాల తీర్పు. ప్రియశ్రోత, నీవు విశ్వాసివైతే న్యాయపీఠం నీ ఫలములను బట్టి బహుమానాలిస్తుంది. ఈ తీర్పులు అందరికీ ఒకేలాగా ఉండవు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి బహుమానమో అవమానమో తప్పక కలుగుతుంది. 49 నేను భూమి మీద అగ్ని వేయడానికి వచ్చాను, అది ఇదివరకే రగులుకొని మండాలని ఎంతో కోరుతున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మము ఉన్నది. అది నెరవేరే వరకు నేనెంతో ఇబ్బంది పడుతున్నాను. నేను భూమి మీద సమాధానము కలుగజేయ వచ్చానని మీరు తలంచుతున్నారా? కాదు, భేదమునే కలుగజేయ వచ్చానని మీతో చెబుతున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి, 2 విరోధముగా 3, 3 విరోధముగా 2 ఉంటారు. తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికి, తల్లి కుమార్తెకు, కుమార్తె తల్లికి, అత్త కోడలికి, కోడలు అత్తకు విరోధులుగా ఉంటారు. ప్రియశ్రోతలు, వింటున్నారా? దేవుని అగ్ని రాజుకుంటున్నది, మండుతోంది. క్రీస్తును బట్టి విశ్వాసులకు అవిశ్వాసులకు వేర్పాటు కలుగుతుంది, తప్పదు. ఒకే కుటుంబంలో కూడా క్రీస్తును బట్టి విభజన వచ్చి తీరుతుంది. 54 నుండి మీరు పడమటి నుండి మబ్బు పైకి రావటం చూచినప్పుడు వాన వస్తున్నదని వెంటనే చెబుతారు. అలాగే జరుగుతుంది. దక్షిణపు గాలి వీచటము చూచి వడగాలి కొడుతుందని చెప్తారు. అలాగే జరుగుతుంది. వేషధారులారా, మీరు భూమ్యాకాశముల వైఖరి గుర్తించడమెరుగుదురు, ఈ కాలమును గుర్తించడము ఎరుగరు. ఎందుకని? ఏది న్యాయమో మీ అంతట మీరు విమర్శించుకోరెందుకని? వాదించేవానితో కూడా అధికారి వద్దకు నీవు వెళ్లుతూ ఉండగా
అతని చేతిలో నుండి తప్పించుకోవడానికి త్రోవలోనే ప్రయత్నం చెయ్యి, లేదా అతడొకవేళ నిన్ను న్యాయాధిపతి వద్దకు ఈడ్చుకొని పోతాడు. న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగిస్తాడు. బంట్రౌతు నిన్ను చెరసాలలో వేస్తాడు. నీవు కడపటి కాసు చెల్లించే వరకు వెలపలికి రానే రావు. శ్రోతా, వింటున్నావా? మానవుడు సహజంగా యుద్ధప్రియుడు. శాంతి సంస్థాపన కోసం యుద్ధం చేస్తానంటాడు. సమాధానకర్త అయిన అధిపతి యేసు ప్రభువు వచ్చే వరకు ఈ లోకంలో శాంతి ఉండదు. కోర్టులో కేసు విచారణకు రాకముందే ఇక్కడే సమాధానపడాలి. దేవునితో సమాధానపడాలి. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.